కాకతీయుల కాలం నుండి ఈ బావికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ అందులోని నీరు తెల్లగా మెరిసిపోతుంటాయి. అయితే ఈ బావి కొండ సమీపంలో ఉండటంతో నీరు తియ్యగా ఉంటుంది. ఈ నీరు తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందనే నమ్మకం ఉంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు కిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. కాకతీయులు ఈ కిల్లా నుంచే పరిపాలన చేశారు. ఈ కొండకు సమీపంలోనే ఓ చేదబావి ఉంటుంది. కాకతీయుల కాలంలోనే ఈ బావిని తవ్వారు. ఎక్కడ నీటి కొరత ఉన్నా ఈ బావిలో నీటి కొరత ఉండదు. సంవత్సరం పొడవునా నీరు ఉంటుంది. ఈ నీరు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. వివిధ ఔషధ మొక్కలు కూడా ఈ కొండ సమీపంలో ఉండటంతో ఆ బావిలో వివిధ ఔషధ మొక్కలు నీరు కూడా కలుస్తున్నాయి. ఈ నీరు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు కరోనా సమయంలో జనం కూడా పెద్ద సంఖ్యలో వచ్చి నీటిని తీసుకెళ్లి ఈ బావి నీటిని తాగారు. నీరు స్వచ్ఛతతో పాటు రుచిగా ఉంటుంది. ఈ నీటితో స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుతాయనే నమ్మకము ఉంది. అంతేకాదు, ఇక్కడి వారు నిరంతరం ఈ బావి నీటినే తాగుతారు. కొండల కింద నుండి బావికి ఊట వస్తుంది. ఒక్కసారి ఇక్కడ నీళ్లు తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనే అనిపిస్తుంది. ఈ నీటిని తాగితే వివిధ రకాల రోగాలు కూడా రావని నమ్మకము ఉంది.